హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా లీలాధర్. 1.5 year క్రితం మేము షిరిడి వెళ్ళామండి. షిరిడి వెళ్ళినప్పుడు అప్పుడు వీడియోస్ ఏం తీయలేదు. అప్పుడంటే నాకు యూట్యూబ్ స్టార్ట్ చేద్దామన్న ఆలోచన లేదు. ఒకవేళ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే వీడియోస్ కూడా తీసి ఉండేదాన్నేమో. లేదు అప్పుడు ఫొటోస్ అని చిన్న వీడియో కానీ చేసి అప్లోడ్ చేస్తున్నానండి. ఇదంతా షిరిడి ప్రాంగణంలోనే. మా వెనకాల ఫొటోస్ వెనకాల చూస్తూ ఉంటే షిరిడి గోపురం కనిపిస్తూ ఉంటుంది, చిన్నగా గోల్డ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అక్కడ వీధుల్లో కూడా సాయిబాబా ఫొటోస్ పెట్టి లైటింగ్ అది పెడతారండి. ఈవినింగ్ టైము పల్లకీ సేవ అస్తమానం జరుగుతూనే ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పల్లకీ సేవలు జరుగుతూనే ఉంటాయి, సాయి పల్లకీ సేవలు. ఇంకా గురువారం రోజు అయితే ఇంకా యాక్టింగ్ ఉంటుందండి. గుడిలో కూడా చాలా బాగుంటుంది. అప్పుడు గుడిలో దర్శనానికి పాదాలను పట్టుకునే అవకాశం ఉండదండి గురువారం అయితే. అవి క్లోజ్ చేసేస్తారు, జనం ఎక్కువగా ఉంటారు, క్లోజ్ చేసేస్తారు. చాలా బాగుందండి షిరిడి అంతా చాలా బాగుంది. ఆ పల్లకీ సేవలు కూడా చూసాం. మేము తీసుకున్న రూమ్ కూడా షిరిడీకి అదే సాయిబాబా గుడికి దగ్గరలోనే, భక్తి నివాస్ అని వాకబుల్ డిస్టెన్సే. అక్కడ నుంచి నడిచి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ టైం అండి నేను వెళ్ళటం. మా వారైతే ఇది వరకు వెళ్ళారట ఒకసారి, నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం. అంటే ఫస్ట్ షిరిడి వెళ్ళాకనే తర్వాత ఎక్కడికైనా వెళ్దామని అనుకున్నాం. ఫస్ట్ నుంచి ఎప్పుడు వెళ్దామన్నా ఏదో ఒక ఆటంకం వచ్చింది. అప్పుడు సరదా ఇంకా సడన్గా కుదిరిపోయింది మాట, ఇంకెళ్ళాము. ఇది బయట హోటల్స్ దగ్గర మాట అండి. బాబా ఫోటో అలా పెట్టి లైటింగ్ అది పెడతారు. చాలా నీట్గా అందంగా ఉంటుంది. షిరిడి బాబా దగ్గర కూడా భోజనాలు కూడా చాలా బాగుంటాయండి. అన్నదానం కూడా బాగా చేస్తారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు సెపరేట్గా రూమ్ ఇస్తారు, టేబుల్ ఇస్తారన్నమాట. ఆ టేబుల్ మీద కూర్చొని కొంచెం మెల్లిగా తినవచ్చు, అందరితో కాకుండా. దానికి కొంచెం డబ్బులు పే చేయాల్సి వస్తుంది, కానీ బాగానే ఉంటుందండి. షిరిడి ఒక గొప్ప అనుభూతి. 3 days ఉన్నాం, 2 nights ఉన్నామన్నమాట. 2 nights ఉన్నామండి అక్కడ. 3వ రోజు ఇంకా తిరిగి ప్రయాణం అయిపోయాం. అక్కడ షిరిడి ఒకటే మాకు కుదిరిందండి. తర్వాత సింగపూర్ ఒకటి వెళ్ళాం. సింగపూర్ కూడా ఆ రోజు మార్నింగ్ దగ్గర అనుకుంటాం కానీ చాలా దూరం అండి బాబు. దగ్గర అనుకుంటాం కానీ చాలా దూరం, చాలా లాంగ్. మార్నింగ్ బయలుదేరితే మధ్యాహ్నానికి వెళ్ళాం సింగపూర్లో. అక్కడ నుంచి వచ్చినప్పటికి మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది. ఇంకా అలసిపోయినట్టు అయిపోద్ది అన్నమాట, ఇంకెక్కడికి వెళ్ళలేము. అలాగైపోయింది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే